ఓం శాంతి. డిసెంబర్ 1వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాఠశాలకు రావడం ద్వారా మీకు ప్రత్యక్ష ఫలము ప్రాప్తిస్తుంది. తండ్రి ఇచ్చే ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయలు విలువగల ఆస్తి. ప్రశ్న: బాబా ఎక్కించే నష ఎందుకు తేలికైపోతుంది? సదా నష ఎక్కి ఉండేందుకు యుక్తి ఏది? జవాబు: బాబా వద్దకు వచ్చి తిరిగి బాహ్యంలోకి వెళ్ళి కుటుంబ పరివారము వారి ముఖాలను చూసినప్పుడు నష తేలికైపోతుంది. ఇంకా నిర్మోహులుగా అవ్వలేదు. నష సదా ఎక్కి ఉండేందుకు తండ్రితో ఆత్మిక సంభాషణ చేయడం నేర్చుకోండి. బాబాతో ఇలా ఆత్మిక సంభాషణ చేయాలి. బాబా, మేము మీ వారిగా ఉండేవారము. మీరు మమ్మల్ని స్వర్గంలోకి పంపించారు. మేము 21 జన్మలు సుఖాన్ని అనుభవించి మళ్ళీ దుఃఖితులుగా అయ్యాము. ఇప్పుడు మేము మళ్ళీ సుఖవారసత్వాన్ని తీసుకునేందుకు మీ వద్దకు వచ్చాము. నిర్మోహులుగా అయినట్లయితే నష ఎక్కి ఉంటుంది. పాట: మరణించిన మీ దారిలోనే. ఓం శాంతి. ఎవరి మాటలు విన్నారు? గోపగోపికల మాటలు. ఎవరిని గురించి అన్నారు? పరమపిత పరమాత్మ అయిన శివబాబా గురించి. పేరు తప్పకుండా కావాలి కదా. బాబా మీ కంఠహారంగా తయారయ్యేందుకు మేము జీవించి ఉంటూనే మీ వారిగా అవుతాము. మిమ్మల్నే స్మృతి చేయడం ద్వారా మేము మీ కంఠహారంగా అవుతామని అంటారు. రుద్రమాల అయితే ప్రసిద్ధమైనది. ఆత్మలందరూ రుద్రమాల అని తండ్రి అర్థం చేయించారు. అది జియలాజికల్ మనుషుల వృక్షము. ఇది ఆత్మల వృక్షము. వృక్షములో విభాగాలు కూడా ఉన్నాయి. దేవీ దేవతల విభాగం, ఇస్లామీయుల విభాగం, బౌద్ధుల విభాగం. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. గీతా భగవానుడు మాత్రమే వినిపిస్తారు. వారు జనన మరణ రహితులు. వారిని అజన్ముడని చెప్పేందుకు వీలు లేదు. కేవలం జనన మరణాలలోకి రారు. వారికి స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. మందిరాలలో కూడా శివలింగాన్నే పూజిస్తారు. వారినే పరమాత్మ అని అంటారు. దేవతల ఎదుటకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు. బ్రహ్మ పరమాత్మాయ నమః అని ఎప్పుడూ అనరు. ఎల్లప్పుడూ శివుణ్ణే పరమాత్మగా భావిస్తారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు. బాబా 3 లోకాల చిత్రాన్ని చూపిస్తూ చెప్పారు, అది మూలవతనము, దాని కింద సూక్ష్మవతనము, ఇక ఇది స్థూలవతనము. ఇక్కడ పరమాత్మ సర్వవ్యాపి అను జ్ఞానము లేదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఒకవేళ ఇతనిలో కూడా పరమాత్మ ఉన్నట్లయితే అప్పుడు ఇతన్ని కూడా పరమాత్మాయ నమః అని అనాలి. శరీరములో ఉన్నప్పుడు పరమాత్మాయ నమః అని అనజాలరు. వాస్తవానికి మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అనే పదాలే ఉన్నాయి. కానీ మహాన్ పరమాత్మ అని అనరు. పుణ్య పరమాత్మ లేక పాప పరమాత్మ అనే పదాలు కూడా లేవు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా.
ఈ పాఠశాలకు రావడం ద్వారా ప్రత్యక్ష ఫలమును ఇచ్చే ప్రాప్తి కలుగుతుందని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చదువు ద్వారా మనము భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవుతాము. ఇలా ఎవ్వరూ అనలేరు. మనుషుల నుండి దేవతలుగా మీరు మాత్రమే అవుతారు. దేవతలలో ప్రసిద్ధమైన వారు లక్ష్మీనారాయణులు. అందుకే సత్యనారాయణ కథ అని అంటారు. నారాయణుని జతలో తప్పకుండా లక్ష్మి ఉంటుంది. సత్యరామ కథ అని అనరు, సత్యనారాయణ కథ అని అంటారు. అచ్చా, మరి దాని ద్వారా ఏమవుతారు? నరుడి నుండి నారాయణునిగా అవుతారు. బ్యారిస్టరు ద్వారా బ్యారిస్టరుగా అయ్యే కథను విని బ్యారిస్టరుగా అవుతారు. మీరిక్కడకు వచ్చేదే భవిష్య 21 జన్మల ప్రాప్తి కొరకు. సంగమయుగము ఉన్నప్పుడే భవిష్య 21 జన్మల ప్రాప్తి కలుగుతుంది. మీరు తండ్రి నుండి సత్యయుగ రాజధానిని వారసత్వంగా తీసుకునేందుకే వచ్చారని మీకు తెలుసు. అయితే మొదట శివబాబా మాకు తండ్రి అన్న నిశ్చయం పక్కాగా ఉండాలి. ఈ బ్రహ్మకు కూడా వారు తండ్రే కనుక బీకేలకు తాత అవుతారు. ఇది నా ఆస్తి కాదని ఈ బ్రహ్మబాబా అంటారు. తాత ఆస్తి మీకు లభిస్తుంది. శివబాబా వద్ద జ్ఞానరత్నాల ధనము ఉంది. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల విలువ గల ఆస్తి. దీని విలువ ఎంతటి భారీ అంటే 21 జన్మలు రాజ్యభాగ్యం అనేది ఎవరి స్వప్నంలో కూడా ఉండదు. లక్ష్మీనారాయణులు మొదలైన వారి పూజ అయితే భలే చేస్తూ వచ్చారే కానీ వారికి ఆ పదవి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలయ్యిందని అనేశారు. అందుకే ఏమీ అర్థం చేసుకోలేరు. లక్ష్మీనారాయణులు రాజ్యము చేసి 5000 సంవత్సరాలయ్యిందని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ 1వ సంవత్సరం నుండి ప్రారంభమైన కథ అని చెప్పబడుతుంది. లాంగ్ ఎగో, చాలా కాలం క్రితము ఈ భారతదేశంలోనే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఆ సమయంలోని భారతదేశాన్ని బహిస్త్ స్వర్గమని అంటారు. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. కల్పము ఆయువు 5000 సంవత్సరాలని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. ఈ శాస్త్రాలలో ఏమి రాశారో అలా రాయడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వాటిని వినడం వలన లాభమేమీ కలగలేదు. ఎన్నో వేడుకలను జరుపుతారు. జగదంబ ఒక్కరే ఉన్నా ఆమెకు ఎన్నో మూర్తులను తయారు చేస్తారు. జగదంబ సరస్వతి బ్రహ్మపుత్రిక. వారికి 8-10 భుజాలు లేవు. ఇవన్నీ భక్తి మార్గపు గొప్ప గొప్ప సామగ్రి అని తండ్రి చెప్తున్నారు. జ్ఞానములో అయితే ఇవన్నీ లేవు, చేయవలసిన అవసరం లేదు. మౌనంగా ఉండి తండ్రిని స్మృతి చెయ్యాలి. చాలామంది ఎప్పుడు బాబాను చూసి ఉండకపోయినా ఇలా బాబాకు జాబు రాస్తారు. బాబా, మీరు మమ్మల్ని గుర్తించలేరు, కానీ నాకు మీరు బాగా తెలుసు. మీరు ఆ బాబాయే. మేము మీ నుండి వారసత్వము తీసుకునే తీర్తాము. ఇంట్లో కూర్చొని ఉండగానే చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి.
భలే సాక్షాత్కారాలు అవ్వకపోయినా ఇలాంటి పత్రాలు రాస్తూ ఉంటారు. స్మృతిలో పూర్తిగా లవలీనమైపోతారు. తండ్రే సద్గతి దాత. వారిని ఎంతగా ప్రేమించాలి? మాతాపితలపై పిల్లలు పూర్తిగా హత్తుకుపోతారు. ఎందుకంటే మాతాపితలు పిల్లలకు సుఖమునిస్తారు. కానీ ఈ రోజుల్లోని మాతాపితలు సుఖాన్ని ఏమీ ఇవ్వరు. ఇంకా వికారాలలో చిక్కుకునేలా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, గతం గతః అనగా గడిచిపోయిందేదో గడిచిపోయింది. పిల్లలు ఖడ్గపు విషయాలు వదిలి పవిత్రంగా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్ళాలని మీకిప్పుడు శిక్షణ లభిస్తుంది. కృష్ణుని రాజ్యము సత్యయుగంలోనే ఉంటుంది. మనుషులు కృష్ణుణ్ణి ద్వాపరయుగంలో చూపించేశారు. సత్యయుగ రాకుమారుడు ద్వాపరయుగంలోకి వచ్చి గీతను వినిపించలేదు. అతను శ్రీనారాయణునిగా అయ్యి సత్యయుగంలో రాజ్యం చేయాలి. భగవాను వాచ, ఈ సమయంలో మనుష్య మాతృలందరూ ఆసురీ స్వభావం కలవారు. వారిని దైవీ స్వభావం కలవారిగా చేసేందుకు గీతా భగవానుడు వస్తారు. ఆ తండ్రికి బదులు పుత్రుని పేరు రాసేశారు. అంతేకాక ఆ పుత్రుణ్ణి ద్వాపరయుగంలోనికి తీసుకొచ్చారు. ఇది కూడా చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు యాదవులు పాండవులు నిరూపింపబడరు. కనుక తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మీరు ఉన్నతమైన దైవీ కులానికి చెందిన వారిగా ఉండేవారు. తర్వాత మీకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దేవతలుగా చేస్తాను. మనుషులు మనుషులను స్వర్గరాజులుగా చెయ్యలేరు. మనుషులేమీ స్వర్గస్థాపన చెయ్యరు. ఆత్మను పరమాత్మ అని అనడం ఎంతో పెద్ద పొరపాటు. సన్యాసులైతే మనుషులను దేవతలుగా చెయ్యలేరు. ఆ కర్తవ్యం తండ్రిదే. ఆర్య సమాజం వారు ఆర్య సమాజస్థులుగా చేస్తారు. క్రిస్టియన్లుగా చేస్తారు. ఈ విధంగా మీరు ఎవరి వద్దకు వెళ్తారో వారు వారిలాగే తయారు చేస్తారు. దేవతా ధర్మము సత్యయుగంలోనే ఉంది. అందువల్ల తండ్రి సత్యయుగ స్థాపన చేసేందుకు సంగమయుగంలోనే రావలసి ఉంటుంది. ఇది మహాభారత యుద్ధము. ఈ యుద్ధము ద్వారానే మీకు విజయం లభిస్తుంది. వినాశనం తర్వాత మళ్ళీ జయ జయధ్వనులు అవుతాయి. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. ఈరోజు గద్దెపై కూర్చుంటారు. వారిని గద్దె దింపేందుకు ఏమాత్రము ఆలస్యం చేయరు. మరి ఇటువంటి ప్రపంచాన్ని స్వర్గమని అంటారా? ఇది పూర్తి నరకము. దీనిని స్వర్గమనడం తప్పు. మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. ఈరోజు ఎవరైనా జన్మించారంటే సంతోషం, సుఖం కలుగుతుంది. మరణిస్తే దుఃఖము కలుగుతుంది. ఇక్కడ మీరు అందరి నుండి నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది. అలా నిర్మోహులుగా అవ్వనట్లయితే సేవకు వెళ్ళండని బాబా వారికి ఎప్పుడూ చెప్పరు. తాను నిర్మోహుడనని బాబా చెప్తున్నారు. శివబాబా అంటున్నారు, దేనిపై అయినా నేను మోహాన్ని ఎందుకు ఉంచుకుంటాను?
నేనేమి గృహస్థుడను కాను. ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకోనున్నదని, వినాశనం జరగడానికి ఆలస్యం అవ్వదని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎక్కడ భాషణము చేసినా వారికి మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి ఆస్తిని తీసుకోండని అర్థం చేయిస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది. మీరు ఈ నరకంలో 63 జన్మలను తీసుకున్నారు. నేను మీకు 21 జన్మల కొరకు స్వర్గవారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు రావణుని ఆస్తి మంచిదా లేక రామునిదా? ఒకవేళ రావణుని ఆస్తి మంచిదైతే అతడిని ఎందుకు తగలబెడతారు? శివబాబాను ఎప్పుడైనా తగలబెడతారా? కృష్ణుణ్ణి కాల్చరు. ఇదంతా రావణ సంప్రదాయము. ఇక్కడ వికారాల నుండి జన్మిస్తారు. ఇది వేశ్యాలయము, విషయసాగరము. అది నిర్వికారి శివాలయము, అమృతసాగరము. క్షీరసాగరంలో విష్ణువును చూపిస్తారు కదా. క్షీరసాగరం అనేదేది ఉండదు. పాలైతే ఆవు నుండి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటారు. మళ్ళీ తమను తాము శివోహం అని అంటారు. ఎందుకంటే స్వయం పవిత్రంగా ఉంటారు కనుక మాలో ఈశ్వరుడున్నారని అంటారు. మీలో కూడా ఈశ్వరుడు ఉన్నాడని ఇతరులతో అనరు. మీలో లేడు, ఎందుకంటే మీరు పతితులు అని అంటారు. ఆత్మ చెప్తుంది, నేనిప్పుడు పరమపిత పరమాత్మ ద్వారా పావనంగా అవుతున్నాను. మళ్ళీ పావనంగా అయ్యి రాజ్యం చేస్తాను. మీరు అనేకసార్లు వారసత్వాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఈ డ్రామా చక్రము బుద్ధిలో కూర్చుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరంతా పార్వతులు, నేను శివుణ్ణి. కథలు మొదలైనవన్నీ ఇక్కడి విషయాలే. సూక్ష్మవతనములో అయితే కథలు మొదలైనవి ఉండవు. అమరపురికి అధిపతులుగా చేసేందుకు అమరకథను మీకు వినిపిస్తాను. అది అమరలోకము. అక్కడ సుఖమే సుఖముంటుంది. మృత్యులోకంలో ఆది మధ్యాంతము దుఃఖమే ఉంటుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితము ఎవరైతే తండ్రి నుండి ఆస్తిని తీసుకున్నారో వారి పురుషార్థమే ఇప్పుడు నడుస్తుంది. ఈ సమయం వరకు ఏ మిషనరీ నడుస్తుందో క్రితం కూడా అంతే నడిచింది. మీరు సర్వీసు తక్కువగా చేస్తున్నారని భలే బాబా అన్నా ఇది కూడా తెలిపిస్తారు. కల్పక్రితము మీరు ఏ సర్వీస్ చేశారో అంతే చేస్తారు. అయినా పురుషార్థం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న దీపాలను తుఫానులు కదిలిస్తాయి. సర్వులకు నావికుడు ఒక్క తండ్రే. నా నావను తీరానికి చేర్చండి అనే సామెత కూడా ఉంది. డ్రామాలో విధి అలా తయారై ఉంది. అందరూ ఆ పురాతన ప్రపంచము వైపు వెళ్తున్నారు. ఇక్కడ తక్కువ మందే ఉన్నారు. మీరు ఎంతో తక్కువ మంది ఉన్నారు. భలే చివర్లో చాలామంది ఉంటారు. అయినా రాత్రింబవళ్ళు తేడా ఉంటుంది. వారంతా రావణ సాంప్రదాయులు. తండ్రి ఎంతగానో నష ఎక్కిస్తారు. కానీ బాహ్యములో కుటుంబ పరివారములోని ముఖాలను చూడగానే
నశ తేలికైపోతుంది. ఈ విధంగా అవ్వరాదు. మీరు తండ్రితో ఇలా ఆత్మిక సంభాషణ చేయండని ఆత్మలకు చెప్తారు. బాబా, మేము మీ వారము. మీరు మమ్మల్ని స్వర్గంలోకి పంపించారు. 21 జన్మలు రాజ్యము చేశాము. తర్వాత 63 జన్మలు దుఃఖాన్ని పొందాము. ఇప్పుడు మేము మీ నుండి ఆస్తిని తీసుకునే తీరుతాము. బాబా, మీరెంత మంచివారు. మేము మిమ్మల్ని అర్ధకల్పం మర్చిపోయాము. ఇది అనాదిగా చేయబడిన డ్రామా. ఇది నా కర్తవ్యమని కూడా తండ్రి అంటారు. నేను కల్పకల్పము వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయ నుండి ముక్తులుగా చేసి బ్రాహ్మణులుగా చేసి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను వినిపిస్తాను. స్వర్గాన్ని తయారు చేయాల్సి ఉన్నప్పుడే నేను వస్తాను. మీరిప్పుడు ఫరిష్తాలుగా అవుతున్నారు. పవిత్రతను కూడా సాక్షాత్కారము చేయిస్తారు. మీరు ఒకవేళ నిర్మోహులుగా కూడా అవ్వాలి. బాబా, నేను సేవకు వెళ్ళేదా అని ఎవరైనా అడిగితే బాబా అంటారు, మీరు ఒకవేళ నిర్మోహులుగా ఉంటే ఇక మాలికులే. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకు తికమక పడతారు? అధిపతులై అంధులకు మార్గాన్ని తెలిపించాలి. నష్టోమోహులుగా అవ్వలేదు కనుకనే అడుగుతారు. నష్టోమోహులుగా అయితే ఇక పరిగెడతారు. వారు నిలవలేరు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రి సర్వీసు యోగ్య పిల్లల పట్ల అర్పణ అవుతారు. మొదటి నెంబరులో అయితే ఈ బ్రహ్మ బాబా ఉన్నారు కదా. త్యాగమైతే అందరూ చేస్తారు. కానీ ఇతడిది మొదటి నెంబరు. తండ్రి చెప్తున్నారు, దేహీ అభిమానులుగా అవ్వండి. అనగా స్వయాన్ని అశరీరిగా భావించండి. అనంతమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. అచ్చా, వారు ఏ విధంగా వచ్చారు? బ్రహ్మ నోటి ద్వారా రచనను రచిస్తారని రాయబడి కూడా ఉంది. కనుక తప్పక బ్రహ్మలోనే వస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కనుక వచ్చి ఆ బేహద్దు తండ్రి నుండి ఆస్తిని తీసుకోండి. ఈ విషయాలను అర్థం చేయించడంలో సిగ్గుపడే మాటేదీ లేదు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, బ్రహ్మ బాబా సమానంగా త్యాగంలో నెంబరు ముందుకు వెళ్ళాలి. రుద్రుని కంఠహారంగా తయారయ్యేందుకు జీవించి ఉంటూనే బలిహారం అవ్వాలి. 2వ పాయింట్, సర్వీసు యోగ్యులుగా అయ్యేందుకు నిర్మోహులుగా అవ్వాలి. అంధులకు మార్గాన్ని చూపించాలి. వరదానము: మానసిక సంతోషం ద్వారా జబ్బులను దూరంగా పారద్రోలే ఎవర్ హెల్దీ భవ. వివరణ: మనసు సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషమే అని అంటారు. మానసిక వ్యాధి ద్వారా శరీరము కూడా భయంతో పాలిపోతుంది. మనసు బాగుంటే శారీరక రోగము కూడా అనుభవం అవ్వదు. శరీరము జబ్బుగా ఉన్నా మనసు మంచి స్థితిలో ఉంటుంది. ఎందుకంటే మీ వద్ద
సంతోషం అనే చాలా మంచి ఫస్ట్ క్లాస్ అయిన భోజనం ఉంది. ఈ ఆహారం జబ్బును పారద్రోలుతుంది, మరపింపజేస్తుంది. కనుక మనసు సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషంగా, జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అందువలన ఎవరు హెల్దీగా సదా ఆరోగ్యంగా ఉంటారు. స్లోగన్: సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటే అన్ని ఖజానాలతో సంపన్నంగా అవుతారు. ఓం శాంతి.